అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా? అసలు గరుడ పురాణం ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మ శాస్త్రాలలో గరుడ పురాణానికి విశిష్టమైన ప్రత్యేకత ఉంది. అయితే ముఖ్యంగా మనిషి యొక్క పుట్టుక, చావు, మరణం, ఆ తర్వాత ఆత్మ సాగించే ప్రయాణం ఈ గ్రంథం సవివరంగా వివరిస్తుంది. అకాల మరణం చెందిన ఆత్మల పరిస్థితి ఏమిటి, వారికి మోక్షం లభిస్తుందా లేదా అనే సందేహాలకు గరుడ పురాణం అద్భుతమైన సమాధానం ఇచ్చింది. అయితే ప్రతి ఒక్క వ్యక్తి జీవితకాలం వారి యొక్క కర్మలపైనే ఆధారపడి ఉంటుందని, అసలు అకాల మరణం అంటే ఏంటిదంటే వాళ్ళ యొక్క జీవితకాలం ముగించక ముందుకే వాళ్ళు ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించడం వల్ల వాళ్ళ ఆత్మలకు మోక్షం లభిస్తుందా లేదా అన్నది గరుడ పురాణంలో అద్భుతంగా వివరణ అయితే ఉన్నది. సాధారణ మరణం చెందిన ఆత్మ వెంటనే యమలోకంలోకి ప్రవేశిస్తుంది. కానీ అకాల మరణం చెందిన ఆత్మలు కోరికలు తీరక ప్రలోభాలకు గురయ్యి భూలోకంలోనే సంచరిస్తూ ఉంటాయని మనకు గరుడ పురాణం ద్వారా తెలుస్తుంది. మరి అకాల మరణం చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఎలాంటి పనులు మనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం అకాల మరణం చెందిన వారికి శాస్త్రం కొన్ని ప్రత్యేక నివారణలను సూచించింది. మొదటగా పవిత్ర తీర్థ క్షేత్రాలలో పితృకార్యాలు చేయడం వల్ల ఆత్మకు సంతృప్తి లభిస్తుంది. నారాయణ బలి పూజ, అసాధారణ పరిస్థితులలో మరణించిన వారికి ఈ ప్రత్యేక పూజ అయితే నిర్వహిస్తారు. దీనివల్ల వాళ్ళ మోక్షానికి దారి సులభమవుతుంది. మూడవది, మరణం తర్వాత 10 నుండి 13 రోజుల పాటు గరుడ పురాణాన్ని పఠించడం వల్ల మరణించిన వ్యక్తికి శాంతి కలగడమే కాకుండా కుటుంబ సభ్యులకు జీవితంపై అవగాహన కలుగుతుంది. నాలుగవది, దాన ధర్మాలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బట్టలు, నీరు అందించడం వల్ల ఆత్మకు శాంతి చేకూర్చి మోక్ష మార్గం సులభమవుతుంది. అయితే అకాల మరణ భయాన్ని అధిగమించొచ్చని ఈ పవిత్ర గ్రంథం బోధిస్తుంది. ఫలితాలను ఆశించకుండా సత్కర్మలు చేస్తూ చివరి క్షణాల్లో శ్రీమన్నారాయణుడిని స్మరించిన వారు మోక్షాన్ని పొందుతారని గరుడ పురాణం తెలుపుతుంది. అందరూ ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.